శ్రీకాకుళం జిల్లా ఆవిర్భావమైన తేదీ ఆగస్టు 15, 1950. ఈ సంవత్సరంతో 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా విస్తీర్ణత 5,800 చదరపు అడుగులు. దీని సముద్రపు తీరం 193 కిలోమీటర్లు. పచ్చిక బయళ్లతో పంట పొలాలతో తరచుగా పడే వర్షాలతో చల్లగా ఉంటుంది ఈ ప్రాంతం. పేదవాడి స్వర్గం అని కూడా పిలుస్తారు. శ్రీకాకుళం అనే పేరు బ్రిటిష్ కాలంలో వారికి పిలవడం రాక సిక్కాకోల్ అని పిలిచేవారు. దీనికి ఇంకో కథ కూడా ఉంది. నిజాం రాజులు ప్రజల చేత వ్యయం తీసుకునేటప్పుడు సిక్కాకోల్ అన్న పిలిచేవారు. శ్రీకాకుళం నగరాన్ని బలరాముడు కనిపెట్టాడని చెప్పుకుంటారు. శ్రీకాకుళం జిల్లా విశాఖపట్నం జిల్లాతో కూడి ఉండేది. శ్రీకాకుళంలో పొందూరు కద్దరు, మంచు తాతయ్య కద్దరు అనే చేనేత వస్త్రాలు ప్రపంచ ప్రఖ్యాతి పొందినవి. ఇక్కడ తప్పిడి గుళ్ళు, బుర్ర కథలు ప్రముఖంగా జరుగుతాయి. శ్రీకాకుళం జిల్లాలో ఆలయాలు, ప్రముఖ పుణ్యక్షేత్రాలు. అరసవల్లిలో సూర్యనారాయణ గుడి. ఇక్కడ సూర్యకిరణాలు నేరుగా గర్భగుడి స్వామివారి మీద పడతాయి. శ్రీకూర్మంలో విష్ణుమూర్తి కూర్మ అవతారంలో దర్శనమిస్తారు. ఇది ప్రపంచంలో ఏకైక కూర్మ అవతారపు గుడి. ముహమ్మదీయుల కాలంలో షేర్ ముహమ్మద్ ఖాన్ జామా మసీద్ కట్టించడం జరిగింది. శ్రీకాకుళం బౌద్ధులకు ప్రధాన కార్యాలయం. జగతిమెట్ట, ధర్మపురి, సాలిగుండం వంటివి బౌద్ధరామ ఆలయాలు. శ్రీముఖలింగంలో శ్రీముఖలింగేశ్వర స్వామి కొలిచి ఉన్నారు. దీనిని వజ్రనస్తులు కట్టించారు. 5 లింగ క్షేత్రాలలో సంగమేశ్వరం ఒకటిగా ప్రసిద్ధి చెందినది. శ్రీకాకుళంలో నదులు, సముద్రాలు. నాగవల్లి, వంశోధార, సువర్ణముఖి వంటి 3 నదులు కలిపి సంగమం జరుగుతాయి. శ్రీకాకుళంలో కళింగపట్నం పోర్ట్, డిమంచలేశ్వరం ప్రసిద్ధి చెందిన సముద్రాలు. పర్యాటక ప్రదేశాలు. తేలి నీలాపురంలో ఉన్న బర్డ్ శాంక్చురీలో గ్రే ఫిలికన్స్ పక్షులు సైబీరియా నుంచి వలస వస్తాయి. అడాలి వ్యూ పాయింట్ పాలకొండ దగ్గరలో ఉన్నది. ఐటీడీఏ అడ్వెంచర్ పార్క్ సీతమ్మపేటలో ఉంటుంది. మందస రాజుగారి కోట దక్షిణ భారతదేశంలో పొడవైనది. కూర్మ గ్రామం అనే ఊరిలో విద్యుత్ కూడా లేకుండా దేవుడికి దగ్గరగా పురాణాలు పాటిస్తూ ప్రజల జీవనం సాగిస్తున్నారు. ప్రపంచంలో అత్యంత పొడవైన 170 అడుగుల ఆంజనేయుని విగ్రహం మండపంలో ఉన్నది. మడ్డువలస డ్యామ్ పర్యవేక్షదగ్గ ప్రదేశం. శ్రీకాకుళంలో స్వాతంత్ర యోధులు పుత్తు లచ్చన్న, గరిమేల సత్యనారాయణ, నటుడు శరత్ బాబు, కర్ణం మల్లేశ్వరి. ఈవిడ వెయిట్ లిఫ్టింగ్లో 2000 సంవత్సరంలో ఒలింపిక్ మెడల్ సాధించింది. కోడి రామ్మూర్తి. ఈయనను ఇండియన్ హెర్క్యులెస్ అని పిలుస్తారు. పలాసలో 185 జీడిపప్పు తయారీ సంస్థలు ఉన్నాయి. జీడిపప్పు ఉత్పత్తి చేసే ప్రదేశాలలో పలాస కీలక పాత్ర వహిస్తుంది. ముళ్ళపేట గ్రీన్ఫీల్డ్ పోర్ట్ అంచనా వ్యయం 4,362 కోట్లు. ఇది 2 సంవత్సరాలు పూర్తి చేస్తారు. ఇరిగేషన్ ప్రాజెక్ట్, వంశధార ప్రాజెక్ట్, నాగవల్లి వంశధార రివర్స్ ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్. వీటి లక్ష్యం 5,000 ఎకరాలు మునిగిపోకుండా కాపాడటం. ఫిషింగ్ హార్బర్ చేపలు పట్టే వాళ్ళకి జీవనాన్ని కల్పిస్తుంది. పైడి భీమర్లో ఉన్న ఫార్మసీ కంపెనీల వల్ల చాలా ఉద్యోగాలు ఉత్పత్తి చెందుతున్నాయి.